కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఎవరైతే కాంట్రాక్ట్ టీచర్ ఉన్నారో ఇక్కడ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడికి వచ్చారు. వాళ్ళని వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఒకరు వస్తే ఒకరు, ఇద్దరు వస్తే ఇద్దరు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కిస్తూ ఉన్నారు పోలీసులు. మనతో కొంతమంది అరెస్ట్ అయిన మహిళా టీచర్లు వాళ్ళతో మాట్లాడేది. అసలు మీ డిమాండ్లు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేసినారు? జీవో నెంబర్ 21 మాకు ఇంతవరకు ప్రభుత్వం ఏం చేయలేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, మేము అడగలే కానీ పెట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, దౌర్జన్యం చేస్తుంది. మేమేం నేరం చేస్తామని సార్ మమ్మల్ని ఇందులో ఎక్కించారు. మాకు రైట్ లేదా హైయర్ ఎడ్యుకేషన్ రావడానికి? ఒక కాంట్రాక్ట్ టీచర్గా మా ఆవేదన మీకు మా పొజిషన్లో ఉండేది సార్ తెలుస్తుంది. సీఎం గారు కేసీఆర్ లాగా మీకు పేరు రావాలంటే యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి మీరు పేరు తెచ్చుకోండి. అంతేగాని చేతగాని వాళ్ళగా మమ్మల్ని ఈ పోలీస్ బస్ ఎక్కించి మా మీద మీరు దౌర్జన్యం చూపించకండి. మేము ఇంకా బయటికి ఒక నిమిషం మేము రాలేదండి. క్యాంపస్ నుంచి ఇక్కడికి వచ్చామంటే గేట్ దగ్గర పట్టుకుని బలవంతంగా ఎక్కించారు. మేము అసలు స్ట్రైకే చేయట్లేదు, రాలేదు. ఆటో మాట్లాడుకున్నా క్యాన్సిల్ చేసేసి పంపించి బలవంతంగా ఎక్కించేసుకున్నాం. అక్కడెక్కడో రోడ్డు మీద ఏంటి మీ డిమాండ్ ఏంటండి? మీరు ఏం డిమాండ్ చేసి ముట్టడికి పిలుపునిచ్చారు? మీరు రెగ్యులరైజ్ చేస్తాము పోస్టులు అని, ఇప్పుడు కాల్ ఫర్ చేశారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నామని, మా ప్రాబ్లం సాల్వ్ చేసి చేసుకోమని రిప్రజెంట్ చేయడానికి చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనం మరో కాంట్రాక్ట్ టీచరు, ఆయన జస్ట్ ఇట్లా ఒక్కడు వచ్చినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. సార్ ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మీరు రెగ్యులరైజేషన్ అజయ్ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి కోసం వచ్చాము మేము. మాట్లాడియండి సార్, మాట్లాడియండి. మీరు అరెస్ట్ చేసుకోండి, మాట్లాడియండి. చెప్పండి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి కోసం వచ్చాము మేము. డిమాండ్స్ రెగ్యులరైజేషన్ మాది. గత 20-30 సంవత్సరాల నుంచి మా టీచర్స్ అంతా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. కావున ఎందుకు అరెస్ట్ చేసారు మిమ్మల్ని? మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా? మీరు ఏం డిమాండ్ చేస్తూ ఎడ్యుకేషన్? వాస్తవానికి మేము కాంట్రాక్ట్ ఎంప్లాయ్ చేస్తున్నాము ఫ్రమ్ 15 ఇయర్స్ నుంచి. ఉస్మాన్ యూనివర్సిటీలో ఫ్రమ్ 25-30 ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ ఈ మధ్య జీవో నెంబర్ 21 జారీ చేసింది. దాని ప్రకారం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అంటే కనీసం వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళు ఎందుకు ఈ హైయర్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ముట్టడించడానికి వచ్చారు అని ఈ కాంట్రాక్ట్ టీచర్లు ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారో వాళ్ళను కనీసం మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వ్యాన్ ఎక్కిస్తూ ఉన్నారు. మరికొంతమంది ఇక్కడ మనం చూడొచ్చు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వ్యాన్ ఎక్కిస్తూ ఉన్నారు. సార్ ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఒకటే అండి, మమ్మల్ని పర్మనెంట్ చేయమని అడిగాము. వాళ్ళు జీవో నెంబర్ 21 తీసుకొని వచ్చారు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. సార్ మేము న్యాయమైన డిమాండ్ కోసం అడుగుతుంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. I have been working since 1989. Already 36 years service is over. My service is over. Okay. They are వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ప్రొటెస్ట్ చేసిరా? అంటే ఎలాంటి ఏం కార్యక్రమం చేస్తున్నారు? జాబ్ సెక్యూరిటీ గురించి అడుగుతున్నారు వాళ్ళు. తర్వాత రిక్రూట్మెంట్ ఫస్ట్ వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఒకటి, ఎన్హాన్స్మెంట్ ఒకటి, బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 3% అడుగుతున్నారు అంతే. జీవో నెంబర్ 21 ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎటువంటి అది ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం మాకు జాబ్ సెక్యూరిటీ కొరకు ఫ్రమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కొట్లాడుతున్నాం. అయినా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, అప్పుడు వాళ్ళు కూడా మాకేం చేయలేరు. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అనే పదం ఉండద్దు అన్నారు. కాకపోతే మాకు ఎటువంటి జాబ్ సెక్యూరిటీ లేకుండా ఇక్కడ జీవో నెంబర్ 21 ఇచ్చి సెలక్షన్ కమిటీ చేసి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దాన్ని అపోజ్ చేయడానికి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. జీవో నెంబర్ 21ని రద్దు చేయాలి. ఆ జీవో ప్రకారం ఎవరైతే కొత్తగా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళ ఆ రిక్రూట్మెంట్ ద్వారా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ టీచర్లు అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడించడానికి వచ్చిన వారిని వచ్చినట్టు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తూ వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. ఏదైతే 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా మేము ఇక్కడ
కాంట్రాక్ట్ టీచర్లుగా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు బేసిక్స్ మీద మాకు సాలరీ పే చేయట్లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయినప్పటికీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయట్లేదు. కాంట్రాక్ట్ అనేది అనే పదమే లేకుండా, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే వాళ్ళు లేకుండా అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కానీ ఎలాంటి రెగ్యులరైజేషన్ లేకుండా ఇప్పటికీ మమ్మల్ని కాంట్రాక్టుల ఉద్యోగులుగానే చూస్తున్నారు. మాకు ఎలాంటి మా హక్కులు, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు తాజాగా రిక్రూట్మెంట్ ద్వారా మా ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మా ఉపాధి లేకుండా మా పుట్ట మీద కొట్టే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి దాన్ని వెంటనే ఆ జీవో 21ని రద్దు చేయాలి, మా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఏదైతే ముట్టడి కార్యక్రమం ఉందో, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడి ఉందో దాన్ని పోలీసులు అయితే భగ్నం చేశారని చెప్పొచ్చు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఇటు వ్యాన్లు ఎక్కించి పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక్కరు వస్తే ఒకరు, ఇద్దరు వస్తే ఇద్దరు, ముగ్గురు వస్తే ముగ్గురు, ఆటోలు ర్యాపిడోలు బుక్ చేసుకుని బస్సుల ద్వారా వచ్చిన వాళ్ళని, ఆ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పూర్తిగా వచ్చిన వాళ్ళని ఇప్పటివరకు ఒక్కరిని కూడా లేకుండా అరెస్ట్ చేసి వ్యాన్లలో తీసుకెళ్లి వాళ్ళైతే పోలీస్ స్టేషన్లకు అయితే పంపించారు. మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే తొలివేలుకు అందిన సమాచారం. ఏదైతే తెలంగాణలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి తెలంగాణ యూనివర్సిటీల్లో ఎవరైతే పనిచేస్తారో కాంట్రాక్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు అందరూ కూడా ఈరోజు జీవో నెంబర్ 21 రద్దు చేయాలని చెప్పేసి, కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల హక్కులు హరించబడే ఆ జీవోను, రిక్రూట్మెంట్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చిన మనతో పాటు కొంతమంది కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాట్లాడి తెలుస్తున్నాం. అసలు మీ డిమాండ్లు ఏంటి సార్? ఎందుకు మీరు ముట్టడికి పిలుపునిచ్చారు? పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మిమ్మల్ని కార్యాలయం వరకు కూడా వెళ్ళనీయకుండా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మాది ప్రభుత్వంపై మేము అగెనెస్ట్ అని కాదు. ఒకటి, మేము ఇన్ని రోజుల నుంచి మేము పనిచేస్తున్నాం. నేను పనిచేయబట్టి 19 years అవుతుంది. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తే, నేను తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది, చేసుకోనివ్వండి. కానీ ఇప్పటివరకు మేము పనిచేస్తున్నాం కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఆలోచించాలి కదా. మేనిఫెస్టోలో పెట్టారు మేము రెగ్యులరైజ్ చేస్తామని, మరి అది అమలు చేయాలి కదా. మేనిఫెస్టోలో పెట్టింది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని యూనివర్సిటీలు తప్ప మిగతా వాళ్ళకి అందరూ చేసింది, కానీ యూనివర్సిటీ వాళ్ళది మాత్రం చేయలేదు. అట్లీస్ట్ ఈ ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మేము ఎన్నుకుంటే అట్లీస్ట్ యూనివర్సిటీలు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మేము ఓట్లు వేసి మేము గెలిపించుకున్నాం. ఈరోజు సీఎం గారు పాజిటివ్నే ఉన్నారు, కానీ మధ్యలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఆయనని మిస్గైడ్ చేస్తున్నారు. ఆ మిస్గైడ్ చేయడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు జీవో నెంబర్ 21 తీశారు. అట్లాంటి ఇంకా 100 తీయండి, మాకు సంబంధం లేదు. కానీ మాకు కావాల్సింది ఏంది? మాకు శాశ్వత పరిష్కారం కావాలి. ఏంటి మీ పరిష్కారం? మీరు కోరుకునే పరిష్కారం ఏంటి? మీ డిమాండ్ ఏంటి? ఏం చేస్తే మీకు పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు? ఇప్పుడు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని అడుగుతాం. రెగ్యులరైజ్ అంటే మళ్ళీ లీగల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. సరే, రెగ్యులరైజేషన్ కాకపోతే అబ్జర్ప్షన్ చేయండి. అబ్జర్ప్షన్ అంటే ఉన్న వాళ్ళని నేను కంటిన్యూ చేసుకుంటా, రెగ్యులర్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వీళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పడం. ఇదొకటే పరిష్కారం, ఒక్కడే ఒక డిమాండ్ అంతే. మాకు రిక్రూట్మెంట్ చేసుకోండి, మేము అగెనెస్ట్ కాదు. మేము అందరం ఫిల్ అయినా కానీ కూడా మోర్ దెన్ 50% వేకెన్సీస్ ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి, అవన్నీ కూడా రిక్రూట్ చేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుముందు ఇప్పుడు కొంతమంది అధికారులు ఏమంటారు అంటే, ఇప్పుడు శాశ్వత రెగ్యులర్ నియామకాలు చేస్తేనే యూనివర్సిటీలో గ్రేడింగ్ వస్తాయని ఒకటి సీఎం గారికి సలహా ఇచ్చారు. ఇప్పుడు ఇప్పటివరకు రిక్రూట్మెంట్ కాలేదు. 2014 తర్వాత ఇప్పటివరకు కాలేదు. దాని తర్వాత కొన్ని యూనివర్సిటీలకి నా గ్రేడ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ 2018లో అయింది, A+ గ్రేడ్ వచ్చింది. మొన్న 23-24లో ఇక్కడ కాకతీయ యూనివర్సిటీకి వచ్చారు. మేమే పనిచేసింది మళ్ళీ కాంట్రాక్ట్ వాళ్ళమే. మళ్ళీ వాళ్ళకి A+ గ్రేడ్ వచ్చింది కదా, ఉన్నోళ్ళతోనే కదా A+ గ్రేడ్లు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు వస్తే ఇంకా అదనంగా ఏమన్నా వస్తాయా? మరి మమ్మల్ని కన్సిడర్ చేయండి. అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయడం ద్వారా మీరు ఉపాధి కోల్పోతారు, మీకు ఒక ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? సార్, నా పేరు డాక్టర్ దత్తహరి, తెలంగాణ విశ్వవిద్యాలయం. సార్, ఈ జీవో 21 మూలంగా మాకు నష్టం ఏం లేదు, లాభం కూడా లేదు, రెండు కూడా లేవు. ఎందుకంటే మేము ఇక్కడ పనిచేస్తున్నాం సార్. ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే, మాకు భద్రత కావాలా, అబ్జర్ప్షన్ చేయమంటున్నాం. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే యూజీసీ నామ్స్ ప్రకారం ఉందో, సెంట్రల్ యూనివర్సిటీకి 30 మార్కులు ఉన్నాయి సార్, వీళ్ళు 10 మార్కులు ఇచ్చిండ్రు. ఇది ఎవరు కూడా ఇప్పుడు ఉన్న ప్రాంతీయ యూనివర్సిటీలో ఎవరు కూడా ఎలిజిబిలిటీ ఉండం. మేము 15-20 సంవత్సరాలని యూనివర్సిటీని నమ్ముకొని పనిచేస్తున్నాము సార్.
మేము తెలంగాణ పేరు మీద ఏర్పడ్డటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్నాము. గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. కానీ మాకు అవుతుంది అనేది, రెగ్యులర్ అవుతుంది అనేది మాకు కూడా, నాకు నెట్ ఉంది, పిహెచ్డి ఉంది, పబ్లికేషన్స్ ఉన్నాయి, ఐసిఎస్ఆర్ ఉంది, ఈపీడబ్ల్యూలో పబ్లికేషన్స్ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా, అర్హతలు ఉండి కూడా మాకు లేకుండా సడన్గా మీరు నోటిఫికేషన్ వేయటము మాకు 21 అనేది విరుద్ధం కాదు. మాకు ఒకే ఒక ఏంటంటే మాకు భద్రత కల్పించి అబ్జర్వేషన్ చేసినట్టయితే మేము రిక్రూట్మెంట్కు విరుద్ధం కాదు, సీఎంకు కూడా విరుద్ధం కాదు. అయ్యా మిమ్మల్ని నమ్ముకున్నాం మేము. గత ప్రభుత్వము జేఎల్ డిఎల్ని పాలిటెక్నిక్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది. మాకు కూడా మీరు చేస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. కాబట్టి గతంలో ప్రతిపక్షంలో ఉన్న శ్రీధర్ బాబు కానీ మీరు వీళ్ళందరూ కూడా అప్పుడు ఏమన్నారంటే యూనివర్సిటీ విషయంలో మేము న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు. అదే అసెంబ్లీలో కూడా క్వశ్చన్ చేసిండ్రు. అంతకుముందు సాంబశివరావు కానీ, ఎంఐఎం అక్బరుద్దీన్ కానీ వీళ్ళందరూ కూడా 4-5 కూడా క్వశ్చన్ చేసి న్యాయం చేయాలా, ఇది జెన్యూన్ అయినటువంటి డిమాండ్ అంటున్నారు. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయాలా, మాకు అబ్జర్ప్షన్ చేసి మాకు న్యాయం చేసినట్లయితే మాకు ఈ 21 జీవోకు మేము విరుద్ధం కాదు. మేము బేసిక్ శాలరీ కూడా మీకు బేసిక్ జీతాల విషయంలో కూడా అన్యాయమే జరుగుతుంది. డిఎల్ టీఎల్ కూడా మీకు రావట్లేదు అని చెప్తా ఉన్నారు. అసలు ప్రధానంగా మీకు ఎలాంటి నష్టం జరుగుతూ ఉంది? మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని? ఏమైతే మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు మీరు? అయితే ఇంతకుముందు మాకు ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు, గతం 2014 వరకు మాకు రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క బేసిక్ పే మాకు ఇచ్చేవాళ్ళు. తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత ఆ బేసిక్ కాకుండా, మళ్ళీ లిస్ట్ కాకుండా, అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో పెట్టారు. మా జీవితాలన్నీ మధ్యలోనే సరిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మాకు ఆ బేసిక్ పే అనే కాకుండా ఇప్పుడు వన్ టైం సొల్యూషన్, ఇప్పుడు ప్రభుత్వం ఏదో చేయాలని ఉంది, మాకు చేస్తాను మాట ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. రెగ్యులరేషన్కి ఇబ్బంది అయితే అబ్జర్ప్షన్ చేయండి, అదొక్కటే శాశ్వత పరిష్కారం. మాకు అందరం కూడా, మేము యూనివర్సిటీలో ఉన్న 99.99% అందరం విత్ క్వాలిఫికేషన్ ఉన్నాం. వితౌట్ క్వాలిఫికేషన్ ఎవరం లేము. మీరు వచ్చిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏదైతే కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు మీరు ఉన్నారో, వచ్చిన వాళ్ళని అంటే కనీసం గ్యాదర్ అవ్వకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు 2-3 అరెస్ట్ చేసి వ్యాన్లో తీసుకెళ్లి పోలీసులు తరలిస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎందుకంటే ఇప్పుడు సీఎం గారికి ఏదైతే వాళ్ళు మ్యానిపులేట్ చేసి చెప్తున్నారో, మిస్గైడ్ చేస్తున్నారో, అదే ఇక్కడ మమ్మల్ని కూడా పోలీసులను పెట్టి ఇచ్చేయాలని చూస్తున్నారు. అంటే మా ఇంటెన్షన్ ఒకటే, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే అట్లీస్ట్ ఈ విధంగా చేయొచ్చు అని. జీవో నెంబర్ 21 వాళ్ళు ఏదైతే తీసిర్రో దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని ఇప్పుడు సీఎం గారికి తెలియదు. ఇప్పుడు మా ద్వారానన్నా తెలియజేయాలి అని చెప్పి మేము ఒక ప్రోగ్రామ్ ఎంచుకొని ఈడికి వచ్చినాం. ఎలాంటి కార్యక్రమం మీరు తీసుకున్న ముట్టడి పిలుపునిచ్చినారు కదా, ఎలాంటి కార్యక్రమం తీసుకోబోతున్నారు? అంటే ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేస్తారు, మీ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా ఇంకా వేరే కార్యక్రమాలను కొనసాగించబోతున్నారు? తెలంగాణ యూనివర్సిటీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను, సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి. అది వాస్తవానికి 15 నుంచి 20 సంవత్సరాల వరకు రిక్రూట్మెంట్ లేదండి. గవర్నమెంట్ మిస్టేక్, అది మా మిస్టేక్ కాదు. మేమందరం కూడా నెట్ క్వాలిఫై ఉన్నాము, సెట్ క్వాలిఫై ఉన్నాము, డాక్టరేట్ చేసినాము, పీడిఎఫ్లు చేసినాము. అన్ని క్వాలిఫికేషన్, యూజీసీకి సంబంధించిన అన్ని క్వాలిఫికేషన్ కూడా మాకు ముమ్మరంగా ఉన్నాయి. అయినప్పటికీ మా తప్పు కాదు, అది గవర్నమెంట్ది తప్పు. గతంలో 15 ఇయర్స్ నుంచి మీరు రిక్రూట్మెంట్ చేపట్టకపోవడం వలన మాకు ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఈ జియో నెంబర్ 21 కూడా రాత్రికి తీసుకొచ్చారు. దానివలన మాకు ఎలాంటి ఉపయోగం లేదు. అది ముక్త కట్టగా మేము అందరం కూడా చాలా క్లియర్ కట్గా దానికి తిరస్కరిస్తున్నాం. ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఆ జియో నెంబర్లో కూడా యూజీసీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో పిహెచ్డీ చేసిన వాళ్ళకు 10 మార్క్స్ ఇస్తారండి. సరే మీరు ఎంత నేర్చుకోండి, మాకు సంబంధం లేదు. అట్లీస్ట్ మేము 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు మేము కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాం. మాకు మీరు ఏదైనా ఒకటి కండిషన్, మాకు ఏదైనా దారి చూపాలి కదా. మీరు మాకు ఏదైనా అబ్జర్వేషన్ చేస్తారా, టైం స్కేల్ ఇస్తారా? గత 15 ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాము, కనీసం పట్టించుకోకుండా మీరు గైడ్లైన్స్కి ఎట్లా వెళ్తారండి? గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉండబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురొచ్చినాం. రేవంత్ రెడ్డి కూడా మా పట్ల చిత్తశుద్ధి ఉన్నాడు, కానీ కొంతమంది అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్ళకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మేము ఖచ్చితంగా అంటున్నాము, మేము అందరం కూడా ఒక యూనిట్ అయినాము. మా పోరాటం ఏవైతే ఉన్నాయో మేము సాధించుకొని తిరుగుతాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నామండి మేము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు ఈరోజు పిలిపించినాయి సార్. మెజార్టీగా ఈరోజు అందరము సంఘీభావంగా, మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వలేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. మమ్మల్ని నిర్బంధించడం చాలా దారుణం సార్. ఇలా నిర్బంధించకుండా మా యొక్క గొంతును ఒక ఉపాధ్యాయుడు సమాజానికి దిక్సూచి లాంటి వాడు, ఆ ఉపాధ్యాయునికే మనం చెప్పే స్వేచ్ఛ లేకపోతే ఈ ప్రజాపాలనలో ఎలాంటి న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తాం. కాబట్టి
మేము మా యొక్క న్యాయమైన డిమాండ్ కోసం మేము అడుగుతుంటే మీరు అరెస్ట్ చేసినా కానీ దానికి ఒక కారణం ఉండాలి. మేమేమన్నా వైలేట్ చేసి మేమేమన్నా ధర్నాలో ఏదైనా జరగని సంఘటన చేస్తే అట్లా చేయాలి. కానీ మేము ప్రజాస్వామ్యంగా మేము శాంతియుతంగా చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి లోపట్టేయడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం దృష్టిలో సరిగ్గా సీఎం దృష్టికి వెళ్ళట్లేదు. ఈ సీఎం దృష్టికి వెళ్ళి మాకు న్యాయం కావాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. మార్పు 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 అని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే గత 15-20 సంవత్సరాలు మేము పనిచేస్తూ ఇప్పుడు ఒక గైడ్లైన్ ఒక జియో తీసుకొచ్చి జియో నెంబర్ 21 అని అది మా డిమాండ్ ఏంటంటే మాకు రెగ్యులరైజ్ చేయాలి. డిఏలు జిఏలు పాలిటిక్స్ అయినట్టు మమ్మల్ని కూడా రెగ్యులర్ చేసిన తర్వాత నువ్వు నోటిఫికేషన్ ఇస్తావా ఇంకో కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటావా అది పక్కన పెట్టండి. మాది ఫస్ట్ తేలిన తర్వాత వేరే నోటిఫికేషన్ వాళ్ళని ఫిల్ చేయాలి. మేము గత 12 యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ టీచర్ మేము ఒకటే డిమాండ్ మాకు రెగ్యులర్ అయిన తర్వాతనే మిగతా నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయాలని చెప్పి మా డిమాండ్ సార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.